హలో గ్రాప్లర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 11 ఆఫ్ అవర్ ఫ్రీ మిషన్ లెర్నింగ్ కోర్స్ ఇన్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోస్లో లిస్ట్ గురించి అండ్ దాని యొక్క మెథడ్స్ గురించి, టపుల్స్ గురించి అండ్ దాని యొక్క మెథడ్స్ గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మన సీక్వెన్స్ టైప్లో ఉన్నటువంటి థర్డ్ గాయ్ అయినటువంటి డిక్షనరీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ అండర్స్టాండింగ్ డిక్షనరీస్, ఒక యూస్ కేస్ చూద్దాం. మన డే టు డే లైఫ్లో ఓకే, సో మనకున్నటువంటి ఈ రియల్ వరల్డ్లో ఒక ఇంగ్లీష్ వర్డ్, ఏదైనా కొత్త వర్డ్ చూసాం, సో దాని మీనింగ్ మనకు తెలియదు, అసలు వర్డ్ ఏంటో కూడా తెలియదు. ఇమీడియట్లీ మనం చేసే పని ఏంటి? ఒక డిక్షనరీ ఓపెన్ చేసి దాంట్లో దాని గురించి వెతికి, ఆ వర్డ్ వెతికి దాన్ని మనం కీ అంటాం. ఓకే, సో ఆ కీని వెతికి దానికి ఉన్న మీనింగ్ అయితే మనం అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇలాంటి డేటా, ఈ కీ అండ్ వాల్యూ, ఈ పేరు రెండింటిని కూడా నువ్వు కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక డిక్షనరీలో ఒక వర్డే ఉండదు అండ్ ఒక మీనింగ్ ఉండదు. సో టన్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ టన్స్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. సో ఈ డిక్షనరీ మనం ఏమని చెప్పొచ్చు? కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్. ఓకే, అలాంటి డేటాని కూడా నువ్వు స్టోర్ చేయడానికి నీకు ఒక కంటైనర్ కావాలి పైథాన్లో. దాన్ని మనం డిక్షనరీ అంటాం. సో ఈ కీ అండ్ వాల్యూ పేర్స్ ని అండ్ దీని యొక్క కలెక్షన్ ని నువ్వు స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్ ని వి కాల్ ఇట్ as డిక్షనరీ. ఓకే, సో ఇప్పుడు ఒక ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. A dictionary is an unordered mutable collection of key value pairs. సో ఇక్కడ ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూస్లో అయితే ఈ డెఫినేషన్ కంపల్సరీ చెప్పి తీరాల్సిందే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ లైక్ ఇంటర్వ్యూస్ కెన్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పి. ఓకే, సో డిక్షనరీస్ ఈజ్ నథింగ్ బట్ అన్ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం ఈశ్వర్? ఓకే, సో దీంట్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సెపరేటెడ్ బై కమాస్ అండ్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. దీనికి నువ్వు యూజ్ చేసేది కర్లీ బ్రాకెట్స్. టపుల్స్కి అయితే రౌండ్ బ్రాకెట్స్ ఆర్ పారెంథసిస్, లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో సింపుల్గా డి ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్స్ అయితే నేను క్రియేట్ చేయొచ్చు. సో కర్లీ బ్రాకెట్స్ పెట్టగానే అదొక డిక్షనరీ అయిపోయింది. ఇక్కడ మనం ఏమని చెప్పాం? కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నా పేరు, సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈశ్వర్ అని చెప్పి స్టోర్ చేస్తా. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కీ వాల్యూ పేరుని ఎలా స్టోర్ చేశాను? సపరేటింగ్ విత్ అ కోలన్. సో ఈ కీకి ఇది వాల్యూ అని చెప్పేసి మనం కోలన్తో సపరేట్ చేస్తున్నాం. ఇలాగా ఈ కీ వాల్యూ పేర్స్ కలెక్షన్ అయితే నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెకండ్ వచ్చేసి కంపెనీ అని చెప్పేసి దాంట్లో నేను ఏమైనా స్టోర్ చేస్తా. ఇక్కడ మనం సింపుల్గా గ్రాపిల్ టెక్ అని చెప్పేసి పెడదాం. ఓకే, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా వేరే డీటెయిల్స్ ఉన్నాయా అంటే అఫ్ కోర్స్ యూ కెన్ ఎంటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి, సో కంపెనీ ఐడి చూసుకుంటే ఇది ఒక ర్యాండమ్ నెంబర్ అయితే ప్రజెంట్ అయితే ఇద్దాం. సో అఫీషియల్ నెంబర్ అయితే వద్దు. ఓకే, సో ఇలాగ మనం ఇదైతే స్టోర్ చేసుకున్నాం. అండ్ దీన్ని మనం ప్రింట్ చేస్తే మన పైథాన్ ఏమని చెప్తుందో చెప్పి చూద్దాం. అండ్ దాన్ని కూడా అడుగుదాం, అసలు నువ్వు ఎలా స్టోర్ చేసావు దీన్ని అని చెప్పి. సో ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ మనకి మన డిక్షనరీ అయితే మనకి ప్రింట్ అయ్యింది. ఓకే, సో మనం జనరల్లీ ఎప్పుడు నమ్మం కాబట్టి ఖచ్చితంగా మనం పైథాన్ అడుగుతాం. హే పైథాన్, నువ్వు దీన్ని ఇంటర్నల్గా నువ్వు ఎలా స్టోర్ చేసావు, దీని టైప్ ఏంటి అని చెప్పేసి నువ్వు దాన్ని అడిగితే ఈజీగా టైప్ ఆఫ్ అని చెప్పేసి నువ్వు పెట్టావు అంటే దాని టైప్ ఏంటో కూడా నీకు చెప్పేసి. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ డిక్ట్. ఓకే, సో డిక్ట్ అంటే డిక్షనరీకి అని చెప్పి అదొక కీవర్డ్ అనమాట. ఓకే, సో డిక్ట్ అని చెప్పేసి చెప్పేసింది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏమర్థమైంది? వీ హ్యావ్ స్టోర్డ్ కీ వాల్యూ పేస్ యూజింగ్ దిస్ కర్లీ బ్రాకెట్స్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ అ డిక్షనరీ. అండ్ దోస్ పేస్ ఆర్ సపరేటెడ్ బై కమాస్. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నౌ ఎలా యాక్సెస్ చేయొచ్చు? మనకి ఇక్కడ ఇంకో కీవర్డ్ చూస్తే అన్ఆర్డర్డ్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ ఉంది, అన్ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్లో చూసారు అంటే ఆర్డర్డ్ అని చెప్పేసి అన్నాం. సో దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసాం? ఇండెక్సింగ్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసాం. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ బట్టి. అండ్ టపుల్స్ కూడా ఆర్డర్డ్ అని చెప్పాం. సో దీంట్లో కూడా ఇండెక్సింగ్ ఉంది, నువ్వు ఆ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి నువ్వు ఎలిమెంట్స్ని అయితే నువ్వు యాక్సెస్ చేయొచ్చు. వేర్ యాజ్ డిక్షనరీస్కి వస్తే నీకు అది అన్ఆర్డర్డ్, సో ఇండెక్సింగ్ లేదు. సో నువ్వు దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? నువ్వు వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి? సింపుల్, నువ్వు డిక్షనరీలో ఏం చేస్తావు? నువ్వు ఎలా అయితే కీ అంటే ఆ
ఆ వర్డ్ బట్టి నువ్వు వెతుకుతావు కాబట్టి దానికి మీనింగ్ అయితే నీకు దొరుకుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా నువ్వు కీ యూజ్ చేసుకొని నువ్వు యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా అంటే డి అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ చెప్పు. స్క్వేర్ బ్రాకెట్స్లో నీ కీ అయితే నువ్వు మెన్షన్ చేయి. సో ఇక్కడ నా కీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ యాక్సెస్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేమ్ అనేది ఎక్కడ ఏముంది, సో నేమ్కి వాల్యూ ఏంటుంది అని చెప్పి చెక్ చేస్తున్నా. అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఈశ్వర్, సో ఐ గాట్ ద అవుట్పుట్ యాజ్ ఈశ్వర్. దాని వాల్యూ అయితే ప్రింట్ చేసేసింది. ఓకే, బై ఛాన్స్ ఒకవేళ నీ దగ్గర ఆ కీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ సెర్చ్ చేస్తా. సో నేను ఇక్కడ లొకేషన్ అనేది లేదు కదా, నా డిక్షనరీలో అయితే నేను లొకేషన్ అయితే నేను ఎంటర్ చేయలేదు. మన దగ్గర ఏమేమి కీస్ అవైలబుల్గా ఉన్నాయి, నేమ్ ఉంది, కంపెనీ ఉంది, ఐడి ఉంది, బట్ లొకేషన్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ ఒక ఎర్రర్ అయితే త్రో చేసింది. సో సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ నువ్వు యూ కెన్ యాక్సెస్ యూజింగ్ కీస్, బట్ అది ఎట్లా, స్క్వేర్ బ్రాకెట్స్ బట్టి. బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం, ఒకవేళ అది ఎలిమెంట్ ఆ కీ కనుక ఉంటే నీకు ఆ వాల్యూ వస్తుంది, లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఈశ్వర్ ఎర్రర్ నాకు రాకుండా ఒకవేళ ఎలిమెంట్ ఉంటే ఇమ్మని చెప్పు, లేకపోతే ఎర్రర్ మాత్రం ఇవ్వకూడదు. ఓకే అని చెప్పేసి ఒక కొత్త వాల్యూని క్రియేట్ చేసుకో. ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయా, సో మనకి ఎట్లా డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి కదా డిక్షనరీలో, సో ఇలాంటి మెథడ్ ఏమైనా ఉందా అంటే ఆఫ్ కోర్స్. సో నీకు ఇలా ఎర్రర్ రాకూడదు అంటే నువ్వు సింపుల్గా ఏం చేయొచ్చు, సో డి డాట్ గెట్ మెథడ్ యూస్ చేయొచ్చు. ఓకే, సో గెట్ మెథడ్లో యూ హ్యావ్ టు మెన్షన్ ద కీ విచ్ యూఆర్ సర్చింగ్ ఫార్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో ఈ లొకేషన్ అనేది లేదు, ఒకవేళ ఉంటే దాని వాల్యూ వస్తుంది, లేదంటే లేదని చూపిస్తుంది. సో నన్. ఓకే, సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ దాంట్లో ప్రింట్ చేసావు అంటే, సో ప్రింట్ డి ప్రింట్ చేద్దాం. అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ లొకేషన్ అయితే యాడ్ అవ్వలేదు, సో ఎర్రర్ అయితే రాలేదు. సో మన మెయిన్ యూస్ కేస్ ఏంటి, సో ఎర్రర్ రాకూడదు, లేదంటే గమ్మున ఉండొచ్చు. సో ఇక్కడ నన్ వచ్చింది కదా, సో నన్ కాకుండా ఒక డిఫాల్ట్ వాల్యూ ఇద్దామా, లైక్ ఎలాగంటే నాట్ ఫౌండ్ ఆర్ కీ డజంట్ ఎగ్జిస్ట్. సో ఇలాంటి ఒక మెసేజ్ అయితే ఇద్దాం. ఓకే, సో నన్ రాకుండా ఇది చేద్దాం. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే కమా యాడ్ చేసి కీ నాట్ ఫౌండ్ అని చెప్పి నీ ఇష్టం, నువ్వు ఏదైనా మెసేజ్ రాసుకో, ఇట్స్ అప్ టు యూ అనమాట. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ యూ కెన్ సీ దట్ కీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఒకవేళ ఎలిమెంట్ ఉంటే దాని వాల్యూ ఇచ్చి ఉంటుంది, లేదంటే ఈ డిఫాల్ట్ మెసేజ్ అయితే ప్రింట్ చేస్తుంది, దాన్ని మనం డిఫాల్ట్ వాల్యూ అంటాం. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ యూజింగ్ గెట్. సో గెట్ మెథడ్ యూజ్ చేసుకొని ఎలా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు చూసాం. ఓకే, సో వీఆర్ డన్ విత్ కీ మెథడ్ అండ్ యాక్సెసింగ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో నెక్స్ట్ ఇంకా ఏం మెథడ్స్ ఉంటాయి ఈశ్వర్ అంటే, నీకు అసలు నీ డిక్షనరీలో ఏమేమి కీస్ ఉన్నాయని చెప్పి నీకు తెలియదు. సో నువ్వు అన్ని కీస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రింట్ ఆఫ్ డి డాట్ కీస్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే నీ డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ కూడా అది ఒక ప్రింట్ చేసేస్తుంది క్లియర్గా. ఓకే, సో యూ కెన్ సీ దట్ ఈ డిక్షనరీలో ఉన్న కీస్ నేమ్, కంపెనీ, ఐడి అని చెప్పేసి కీస్ మాత్రమే ఇస్తుంది, నాట్ వాల్యూస్. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ అలా కాదు, నాకు వాల్యూస్ కావాలి అంటే సింపుల్గా కీస్ ప్లేస్లో వాల్యూస్ అని చెప్పి సెర్చ్ చేయి. సో ఇమీడియట్గా నీకు నీ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నీకు ప్రింట్ చేసి చూపించేస్తుంది. ఓకే ఈశ్వర్ అలా కాదు, నాకు కీ వాల్యూ పేస్ రెండు కావాలి, నాకు మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి నా డిక్షనరీలో నన్ను తెలుసుకోవాలి అంటే సింపుల్ ఏం చేస్తావు, సో ఐటమ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తావు. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ నేమ్ ఈశ్వర్, కంపెనీ గ్రాఫిటెక్, ఐడి అని చెప్పేసి టపుల్ కలెక్షన్స్ అనమాట అవి పేర్స్. సో పేర్స్ అనేవి టపుల్స్లో ఉంది, అది మొత్తం కలిపి ఒక లిస్ట్లో ఇస్తుంది రిజల్ట్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ చెక్ టైప్ కూడా చెక్ చేసుకో దానికి. సో అది రిటర్న్ చేసింది కదా, అది ఏ టైప్ అని చెప్పి అడుగుదాం దాన్ని. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ క్లియర్గా ఏమని చెప్తాను, డిక్ట్ ఐటమ్స్ అని చెప్పేసి చెప్తాను. ఓకే, సో ఇలాగా మనం కీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కాకపోతే మనకి మొత్తం ఐటమ్స్, సో ఈ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ మెథడ్స్ అనమాట. ఇంకొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఈశ్వర్ ఇక్కడ ఇంకో కీవర్డ్ కనిపిస్తుంది నాకు, మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏంటి, నేను మార్చొచ్చు. సో కొత్త ఎలిమెంట్ యాడ్ చేసుకోవచ్చు, ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయొచ్చు, ఆర్ ఉన్న ఎలిమెంట్ నేను అప్డేట్ కూడా చేయొచ్చు. సో ఈజ్ దట్ పాసిబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా,
సో డి ఆఫ్. సో మనం లిస్ట్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, దాని యొక్క ఇండెక్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇక్కడ మన కీస్ ఉంది కాబట్టి కీస్ యూస్ చేద్దాం. సో సింపుల్గా ఏం చేస్తాం, నా నేమ్ అయితే అప్డేట్ చేద్దాం. సో డి ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇక నేను ఈశ్వర్ నాగరాజ్ అని చెప్పి ఫుల్ నేమ్ ఇస్తాను. ఓకే, అండ్ నౌ ఇఫ్ ఐ ప్రింట్ మై డిక్షనరీ, వాల్యూ అయితే అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఈశ్వర్ నాగరాజ్ అయితే అప్డేట్ అయింది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ అనమాట. ఓకే, సో అలా కాకుండా బై ఛాన్స్ if I want to access a particular element, or wait, if I want to remove, సో అప్డేట్ అయిపోయింది, సూపర్. ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి. సో ఎలా నేను చేయొచ్చు అంటే, ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ అప్డేషన్లోనే ఈ కీ ఉంటే ఓకే. సో కీ లేకపోతే ఏం చేస్తుంది, అది కూడా సెర్చ్ చేద్దాం. సో లొకేషన్. సో నేను లొకేషన్ ఏమని చేస్తానంటే, ఇక్కడ నేను తమిళనాడు అని చెప్పేసి నేను రాస్తున్నాను. ఓకే, అండ్ నౌ ఇక్కడ మీరు గమనిస్తే మన డిక్షనరీలో లొకేషన్ అనే కీ లేదు. ఓకే, సో కీ ఉంటే అప్డేట్ చేస్తుంది, లేదంటే కొత్తగా యాడ్ చేసేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఇక్కడ మనకి లొకేషన్ అయితే లాస్ట్లో యాడ్ చేసేసింది. ఒకవేళ కీ ఉంటే, లొకేషన్ అనే కీ ఉంటే దాన్ని వాల్యూ అప్డేట్ చేసి ఉంటుంది. సో ఆ కీ లేదు కాబట్టి అదొక కొత్త కీ వాల్యూ పేరులాగా యాడ్ చేసేసింది లాస్ట్లో. ఓకే, సో దట్ ఈస్ హౌ ఈ అప్డేషన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐడి నేను డిలీట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి, సింపుల్. సో సేమ్ డి, దానికంటే ఒక మెథడ్ ఉంటుంది, ఇదంతా తీసేసి సో డి డాట్ పాప్ అని చెప్పి నువ్వు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నావో ఆ కీని అక్కడ మెన్షన్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి. ఓకే, అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఇక్కడ మనం అది ఏదైతే పాప్ చేసిందో ఆ వాల్యూ చూపిస్తుంది. మనం మన మొత్తం డిక్షనరీని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ సీ దట్ ఐడి అయితే పాప్ అయిపోయింది. ఓకే, అంటే డిలీట్ అయిపోయింది. ఆర్ అలా కాదు, సో నేను లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ మొత్తాన్ని తీసేయాలి, నాకు ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉందో నాకు తెలియదు. సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద హోల్ ఎలిమెంట్ విచ్ ఈస్ అట్ ద లాస్ట్ పొజిషన్, సింపుల్గా నేను ఏమేం చేయొచ్చు, పాప్ ఐటమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో ఇది తీసి, ఇంకా నీకు ఈ అవసరం లే, నువ్వు సింపుల్గా ఏమని చెప్తున్నావు, పాప్ ఐటమ్. సో లాస్ట్ ఉన్న ఐటమ్ నువ్వు పాప్ చేసేసి, ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ సీ దట్ ఐడి అయితే ఎగిరిపోయింది. ఓకే, సో ఇక్కడ నువ్వు కీ మెన్షన్ చేయలేదు. నువ్వు పాప్ యూస్ చేస్తే నువ్వు కీ మెన్షన్ చేయాలి, పాప్ ఐటమ్ యూస్ చేస్తే కీ చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ అయితే ఈజీగా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇదే కాకుండా నీకు ఇంకొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెలీట్. సో ఈ కీవర్డ్ యూస్ చేసి డెలీట్ డి ఆఫ్ అని చెప్పి నేను నేమ్ తీసేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ ప్రింట్ దిస్, సో నేను డి ప్రింట్ చేస్తే దాంట్లో అది డిలీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సి నేమ్ అయితే లేదు. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలంటే, బై ఛాన్స్ నువ్వు ఇక్కడ కీ ఇవ్వకపోతే మొత్తం డిక్షనరీ డిలీట్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏమీ మెన్షన్ చేయలేదు, ఆర్ నేను అసలు కీనే ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను అంటే అసలు డి ఎగ్జిస్టింగ్ లేదు. సో డి ఇస్ నాట్ డిఫైన్. వాట్ డు యూ మీన్ బై ఐడి? ఎందుకు అలా చెప్తానంటే, సింపుల్, డిలీట్ డి అంటే నేను మొత్తం డిక్షనరీ డిలీట్ చేసేసాను. సో డిఏ లేనప్పుడు నువ్వు మళ్ళీ డి ప్రింట్ చేయమంటే ఎట్లా ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ మెథడ్స్ విచ్ విల్ బి యూసింగ్ డిక్షనరీస్ అనమాట. సో మైండ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సో డిక్షనరీస్ అనేది అన్ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ లేదు. సో ఎలా యాక్సెస్ చేస్తాం, యూజింగ్ కీస్. అండ్ మ్యూటబుల్, సో మ్యూటబుల్ కాబట్టి మనం దీంట్లో అడిషన్ చేయొచ్చు, అండ్ రిమూవల్ చేయొచ్చు, అప్డేషన్ చేయొచ్చు. ఓకే, అండ్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేస్. సో కీ వాల్యూ పేస్ అయితే మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్నైనా, అది నీ ఇష్టం. ఓకే, సో దట్ ఈస్ హౌ విల్ బి యూజింగ్ డిక్షనరీస్. అండ్ ఒకవేళ మీకు ఇదేమన్నా అర్థమైంది, ఈ వీడియోలో మేము నేర్చుకున్నాము అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఫార్ షూర్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి. విల్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కోడింగ్. బై బాయ్.